మామూలుగానే పవన్ కళ్యాణ్ గారి బర్త్‌డేని ఫ్యాన్స్ పండగలా జరుపుకుంటారు. ఇప్పుడు ఆ పండగని మరింత పెంచడానికి ఆయన బర్త్‌డే అయిన మూడో రోజున మరొక పండగ అయితే రాబోతుంది. ఆ పండగ పేరే ఓజీ. నిజంగా ఈ సినిమా పేరు వింటేనే ఒక డిఫరెంట్ వైబ్రేషన్ అయితే వస్తుంది కదా. ఆ వైబ్రేషన్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే అలాగే ఉంచుకోండి. ఎందుకంటే సెప్టెంబర్ 5th ఓజీ సినిమాని రిలీజ్ చేయడానికి అయితే ప్లానింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ షెడ్యూల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అయితే మాట్లాడుకుందాం. ముందుగా పవన్ కళ్యాణ్ గారి ముందున్న అర్జెంట్ టాస్క్ ఏంటంటే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అయితే పూర్తి చేయాలి. ఆ సినిమాకి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఒక 3-4 డేస్ షూటింగ్ అయితే మిగిలైతే ఉంది. దాన్ని మే ఫస్ట్ వీక్ లో అయితే మన పవన్ కళ్యాణ్ గారు అయితే కంప్లీట్ చేసే ప్లానింగ్ లో అయితే వాళ్ళైతే ఉన్నారు. ఇంకా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఓజీ సినిమా షూటింగ్ అయితే మన పవన్ కళ్యాణ్ గారు అయితే వెళ్తారు. ఓజీ సినిమాకి ఇంకా పవన్ కళ్యాణ్ గారు 20 డేస్ షూటింగ్ అయితే మిగిలి ఉంది. ఇంక ఈ 2 సినిమాల తర్వాత చెప్పబోయే సినిమా నాకు తెలిసి చాలా మంది అయితే ఈ సినిమా ఆగిపోయిందనే భ్రమలో అయితే ఉండుంటారు. ఆ సినిమానే గబ్బర్ సింగ్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అన్నమాట. ఈ సినిమా షూటింగ్ లో కూడా మన పవన్ కళ్యాణ్ గారు అయితే పాల్గొనబోతున్నారు. నెక్స్ట్ జులై నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. 2026 సెకండ్ హాఫ్ లో ఈ సినిమా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంక ఈ 3 సినిమాలు తప్పించి పవన్ కళ్యాణ్ గారి లైనప్ లో ఇంకో సినిమా అయితే లేదు. ఎవరైనా ఉందని చెప్పినా సరే అదైతే నమ్మకండి. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అలాగే మే ఫస్ట్ వీక్ లో అయితే అయిపోద్ది. ఇంకా దాని తర్వాత ఓజీ సినిమాకి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే డేట్స్ అయితే ఇస్తారు. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి 60 రోజులకు పైగా పవన్ కళ్యాణ్ గారు అయితే డేట్స్ అయితే ఇవ్వాలి. కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ పూర్తి అవడానికి 2026 అయితే అయింది. ఇంక ఈ 3 సినిమాలు పూర్తయిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఏ సినిమా చేస్తారు అనే క్లారిటీ అయితే మనకైతే వస్తే ప్రజెంట్ ఫోకస్ మొత్తం కూడా ఈ 3 సినిమాల పైనే ఉంది. అదనమాట మ్యాటర్. హరిహర వీరమల్లు సినిమా వీలైనంత త్వరగా అయితే రిలీజ్ అయిపోద్ది. ఈ సమ్మర్ లోనే సినిమా అయితే మన ముందుకైతే వచ్చేద్ది. ఇంకా ఓజీ సినిమాను కూడా సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి అయితే ప్లానింగ్ అయితే జరుగుతుంది. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే 2026 సెకండ్ హాఫ్ లోనే రిలీజ్ అయ్యింది. సరే మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.